హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. చూసారు కదా, ఇవి మొక్కజొన్న కంకులండి. మొక్కజొన్న కంకుల్ని ఒలిసి ఈ విధంగా పక్కన పెట్టేసామండి, లేతవి. ఓకే అండి, పక్కన పెట్టేసిన తర్వాత బెల్లం కూడా కనపడుతుంది కదా పక్కన. ఇప్పుడు ఈ ఒలిచిన వాటిని మిక్సీలో వేసుకొని బెల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో మనం యాలకులు కూడా వేసాము. ఇవి వేసేసి మిక్సీ పట్టుకోవాలి. లేతవి కాబట్టి ఈ విధంగా జారుడుగా వచ్చింది. ఓకే అండి, ఈ పిండి ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నెలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పట్టిన మొక్కజొన్న దాన్ని, ఈ పిండిని దీంట్లో ఈ విధంగా వేస్తున్నామండి. ఈ ముదురుగా ఉండకపోవడం వల్ల, లేతగా ఉండడం వల్ల, ఈ విధంగా జారుడుగా రావడం వల్ల మనం పునుగుల టైప్లో వేస్తున్నామండి. అదే కొంచెం అవి ముదురుగా ఉంటే మనకి గారె వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా కలుపుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ ఈ మొక్కజొన్న గారెని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.